వియాస్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికో. సింగర్ కల్పన గారి గురించి నిన్నటి నుంచి అనేక వార్తలు అయితే బయటికి వచ్చాయనే చెప్పచ్చు. ఆవిడ సూసైడ్ అటెంప్ట్ చేసింది, కూతురుతో గొడవ అయింది, ఇదంతా కూడా చాలా వార్తలు వినిపించాయి. నిజానికి అసలు కూతురుతో గొడవ అయినప్పటికీ కూడా నిజానికి సూసైడ్ అటెంప్ట్ అయితే చేయలేదు. జస్ట్ తనకి ఇజోమియా ఉండడం వల్ల డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్ ఏదైతే ఉందో తను ఓవర్ డోస్ తీసుకోవడం వల్ల స్పృహ మాత్రమే కోల్పోయింది. అయితే నిన్న మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల మధ్య ప్రాంతంలో మార్నింగ్ కేరళ నుంచి వచ్చిన కల్పన గారు ఇంటికి చేరిన తర్వాత మధ్యాహ్నం 2-2:30 ఆ ప్రాసెస్లో కూతురుతో ఫోన్లో మాట్లాడింది. వాళ్ళిద్దరి మధ్యన చిన్న ఘర్షణ అన్నది మొదలైంది. వాళ్ళ మదర్కి సూసైడ్ అటెంప్ట్ చేయలేదు. ఇజోమియా అనే ఒక ప్రాబ్లం వల్ల మెడిసిన్ వాడడం వల్ల ఆ మెడిసిన్ ఓవర్ డోస్ తీసుకుంది కాబట్టి ఇలాంటి ఒక పరిస్థితికి చేరుకుంది. కానీ మా ఫ్యామిలీ మేమంతా కూడా హ్యాపీగా ఉన్నాం, ఎటువంటి డిస్ప్యూట్స్ కూడా లేవు, దీన్ని మీరు తప్పుదోవ పట్టించకూడదు అన్నట్టుగా కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆవిడ ఆల్రెడీ ఇది వరకే లైక్ నిద్రలేమికి సంబంధించినటువంటి మెడిసిన్స్ కూడా వాడుతుంది. సో అవి వేసుకోవడం వల్ల ఓవర్ డోసేజ్ వల్ల స్పృహ కోల్పోతున్నానని తనకు అర్థమై తన హస్బెండ్కి కూడా కాల్ చేసి చెప్పింది. ఆ తర్వాత తన హస్బెండ్ ఎన్నిసార్లు కాల్ చేసినా కూడా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి తను ఉంటున్నటువంటి విల్లా ఏదైతే ఉందో అక్కడ నుంచి ఆ వెల్ఫేర్ అసోసియేషన్ పీపుల్కి ఆ విల్లా ప్రెసిడెంట్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళి చూడగా తలుపు లాక్ చేసింది. ఎంతటికి లాక్ కూడా ఓపెన్ కాకపోవడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కేపీహెచ్బి పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులు వచ్చి నిన్న బ్యాక్ సైడ్ నుంచి అంటే కిచెన్ డోర్ నుంచి తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి చూడగా తలుపు అంటే లోపలంతా కూడా చాలా చీకటిగా ఉంది. ఆ చీకటి అంటే ఏంటి ఇంత చీకటిగా ఉంది, ఎవరు లేరేమో అనుకున్నారు. కాకపోతే కల్పన గారు కాల్ లిఫ్ట్ చేయకపోవడము, బెడ్రూమ్లోనే ఉన్నారేమో అన్న ఒక ఇదితో ఆవిడకి డూప్లెక్స్ రూమ్ ఉంది, ఆ మెట్లు ఎక్కేసి పైకి వెళ్ళి లైట్లన్నీ వేసి చూడగా ఆవిడ స్పృహ కోల్పోయి బెడ్ మీద అచేతనంగా పడుండడం చూసిన తర్వాత పోలీసులు స్థానికంగా ఉన్నటువంటి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అయితే నిన్న ఈవినింగ్ 5:30 ఆ ప్రాంతంలో ఈ హాస్పిటల్కి చేరవేయడం అన్నది జరిగింది. అండ్ డాక్టర్ చైతన్య గారు మాట్లాడిన మాటల ప్రకారం నిన్న ఆవిడ వచ్చేసరికి 5:30 అయింది. హాస్పిటల్కి చెక్ చేసిన తర్వాత తన స్టమక్ అంతా క్లీన్ చేయడం జరిగింది. ఆ తర్వాత తను తీసుకున్న ఓవర్ డోసేజ్ టాబ్లెట్ వల్ల లివర్లో వాటర్ చేరింది. ఆ వాటర్ అంతా కూడా తీసేసాము అని చెప్పారు. నిన్నటి వరకు కూడా వెంటిలేటర్ పైనే ఉంచాము, ఐసీయూలో కొంచెం ఉన్నారు. కానీ ఈరోజు మార్నింగ్ వచ్చేసరికి తను కోలుకున్నారు, వెంటిలేటర్ కూడా అవసరం పడలేదు, ఆక్సిజన్ అవసరం పడలేదు అని చెప్పారు. ఇప్పటికైతే ఆవిడ కోలుకున్నారు. ఆల్రెడీ బెడ్ మీద ఉన్నటువంటి ఫొటోస్, విజువల్స్ కూడా మనకు బయటికి వచ్చాయి. మరో 3 రోజుల వరకు కూడా హాస్పిటల్లోనే కల్పన గారు ఉండనున్నారు. అండ్ 3 డేస్ తర్వాత తనని డిశ్చార్జ్ చేయనున్నారు. తను ఎప్పుడైతే ఆత్మహత్య ప్రయత్నం చేసింది అని తెలియగానే స్థానికంగా ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా చాలా ఆందోళన చెందారు. హాస్పిటల్ దగ్గరే కాబట్టి అందరూ వచ్చి ఇక్కడ ఏమైంది కల్పన గారికి అని అందరూ రిఫర్ చేయడం జరిగింది. దేవుడి దయ వల్ల తను తీసుకున్నటువంటి ఓవర్ డోసేజ్ మెడిసిన్ ఏదైతే ఉందో అది ఆల్రెడీ స్టమక్ క్లీన్ చేయడం వల్ల ఇప్పుడు ఎటువంటి ప్రమాదం అయితే లేదు, తను కోలుకున్నారు. 3 డేస్లో బయటికి రానున్నారు. అండ్ కల్పన గురించి తెలియగానే సింగర్ ఉషా కానివ్వండి, శ్రీకృష్ణ, గీత, సునీత, కారుణ్య వీళ్ళందరూ కూడా వచ్చి చూశారు. ఆవిడ ఆరోగ్యం కుదుటపడింది అని తెలిసిన తర్వాత వాళ్ళు కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే కారుణ్య ఇక్కడ రాగానే మాట్లాడాలని మీడియా ప్రతినిధులు ట్రై చేశారు, కానీ ఆయన అయిష్టంగా వెళ్ళిపోవడం మన విజువల్స్లో చూడొచ్చు. అయితే ఇప్పటి వరకు జరిగిన తంతు చూసుకున్నట్లయితే నిన్న మధ్యాహ్నం 2:30 నుంచి ప్రాసెస్ అన్నది స్టార్ట్ అయింది. ఇంట్లో గొడవ అయింది. ఆవిడ ఎల్ఎల్బి చేశారు. ఇంకా స్ట్రాంగ్ ఉమెన్ 3000 పైగా కూడా పాటలు పాడారు. 1500 స్టేజ్ షోస్ ఇచ్చారు. ఎప్పుడు కూడా కేరళలోనే ఉంటారు. ఏదన్నా లైక్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్కి వస్తారు. హైదరాబాద్కు వచ్చినప్పుడు తనకున్నటువంటి నిజాంపేట్ విల్లాలోనే ఉంటారు ఆవిడ. ఆ విల్లాలోనే తను చాలా కాలం అంటే ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే వస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ భర్త కూడా తనకున్న పనుల వల్ల బయటికి వెళ్తూ ఉంటారు. చెన్నై కానీ కేరళ కానీ వెళ్తూ ఉంటారు. ఎప్పుడైతే భర్తకు కాల్ చేసి నేను అన్కాన్షియస్ అయిపోతున్నాను అని చెప్పి ఆవిడ గ్రహించి చెప్పడం జరిగిందో ఆయన వెంటనే వెల్ఫేర్ అసోసియేషన్ పీపుల్కి చెప్పడం, ఆ విల్లా వాళ్ళకి చెప్పడం వల్ల ప్రమాదం తప్పిందనే చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ ముందుగా అందరు భయపడ్డా కూడా ఇప్పుడు కల్పన గారి హెల్త్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో అది కుదుట పడ్డారు. 3 రోజుల తర్వాత మళ్ళీ బయటికి రానున్నారు, ఎలా అన్నా డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న హాస్పిటల్ వర్గం కూడా చెప్పడం జరిగింది. స్పెషల్గా కల్పన గారికి స్పెషల్ డాక్టర్ని కూడా పెట్టడం జరిగింది. ఎప్పటికప్పుడు హెల్త్ అప్డేట్ అన్నది కూడా ఇస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు వచ్చిన హెల్త్ ఇన్ఫర్మేషన్, హెల్త్ అప్డేట్ ప్రకారం ఇప్పుడు మాత్రం ఆవిడ కోలుకున్నారు. ముందైతే వెంటిలేటర్ పైన ఉంచారు, ఇప్పుడైతే వెంటిలేటర్ కూడా అవసరం లేదు. హ్యాపీగా 3 డేస్ తర్వాత తనని డిశ్చార్జ్ చేస్తారు. అప్పుడు యథావిధిగా తన ప్రోగ్రామ్స్ కానీ తన సింగింగ్ కానీ మొత్తం కూడా లైక్ తను యూజ్ చేసుకోవచ్చు. సింగర్గా మాత్రమే కాకుండా 30 సినిమాలలో బాలునటిగా నటించిన కల్పన గారి పైన అందరికీ ఒక ప్రత్యేకమైన అభిమానం ఉన్నది. ఆవిడకి అలా జరిగింది అని తెలియగానే ఎక్కడెక్కడి నుంచో ఫోన్ కాల్స్ కానివ్వండి,
లేకపోతే ఫ్యాన్స్ కానివ్వండి హాస్పిటల్ వద్దకు వచ్చి ఆవిడకి ఎలా ఉందో అని చెప్పి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని ఆతృత పడుతున్నారు. సో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్టే అయింది. ఆవిడ కోలుకున్నారు కాబట్టి 3 డేస్ తర్వాత డిశ్చార్జ్ అవుతున్నారు. సో ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్తో కీర్తన పొలిటికోస్ రిపోర్టింగ్ ఫ్రమ్ నిజాంపేట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.